హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రష్మి ఫ్రమ్ మానస క్లినిక్ వనపర్తి. ఇవాళ మనము పీసీఓడి ఉన్న వాళ్ళకి గర్భం అనేది వస్తుందా, ఒకవేళ వస్తే అది పూర్తిగా 9 months వరకు కంటిన్యూ అవుతుందా అనే దాని గురించి తెలుసుకుందాం. పీసీఓడిలో అండము, గర్భాశయము ఇవన్నీ రెండు ఎఫెక్ట్ అవుతాయి. అండాశయాలు ఎఫెక్ట్ అవుతాయి, గర్భాశయం కూడా ఎఫెక్ట్ అవుతుంది. పీసీఓడిలో ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న మల్టిపుల్ ఇమ్మెచ్యూర్ అండాలు అనేవి వస్తాయి అనమాట. ఒక్కటి కూడా ఫుల్ మెచ్యూరిటీ వరకు రాదు. పరిపక్వం అంటారు కదా, ఫుల్ మెచ్యూరిటీ వరకు రాదు. సో కొంతమందికి ఏమవుతుందంటే ఎగ్స్ అనేవి క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. కొంతమందికి పీరియడ్స్ టైంలో రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి, కానీ అండం అనేది విడుదల కాదు, అసలు కానే కాదు. అయితే మనము డైట్తో కానీ ఎక్సర్సైజ్తో కానీ మేనేజ్ చేసిన వాళ్ళకి కొంతమందికి క్వాలిటీ కొంతవరకు ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ చాలా మందికి పీసీఓడిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మెడిసిన్స్ అవసరం పడుతుంది. మెడిసిన్స్తో కన్సీవ్ అవుతారు, కానీ సివియారిటీ తక్కువ ఉన్న వాళ్ళకి 2-3 months ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది, వెంటనే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. కానీ కొంతమందికి సర్జరీ వరకు అవసరం పడుతుంది. లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ చేసి నీటి కంతులన్నీ పగలగొట్టి మళ్ళీ హార్మోన్స్ బ్యాక్ నార్మల్ తీసుకొని వచ్చేసి దెన్ మళ్ళీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చాలా మంది ప్రెగ్నెంట్ అవుతారు.